ఓకే పాపా, నువ్వు ఇక్కడ నుంచుని ఈ వాటర్ స్ప్రేతో ఆ క్యాండిల్ని ఆర్పాలి. ఓకేనా? 3, 2, 1 గో. చలో చలో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు తీపితో పాటుగా ఓ కొత్త చేదు అందించడం జిందగీకి అలవాటే కష్టమే రాదనే గ్యారెంటీ లేదు పడేసి పరుగు నేర్పు ఆట బ్రతుకంటే అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని చల్లో చల్లో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్లో చల్లో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు కుక్క పెట్టినాక కష్టపడిన మాటే కొత్తేం కాదు బొమ్మల్లో పడి చిక్కుకోక ఆకాశం ఎత్తుల్లో ఏ గాలి పటం ఎగరలేదు ప్లస్ కాదు మైనస్ కాదు అనుభవాలే ఏమైనా ఓర్చుకుంటూ నేర్చుకుంటూ సాగిపోరా నీదైన గెలుపు దారిలో నా చెత్తలో సో సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన తను. అండ్ ఈ గేమ్ మొత్తం అయిపోయింది కాబట్టి తనకి వాళ్ళ బామ్మ పెట్టుకోవడానికి, కూరగాయల కొట్టు పెట్టుకోవడానికి కావాల్సిన మిగిలిన 30,000 రూపాయలు ఈ పాప చేతుల మీదుగా అందుతాయి. ఇంతే నా రాకంటూ శోకం నా చుట్టమంటూ ప్రతి నిమిషం శూన్యం వైపే చూస్తావా ఎన్నాళ్ళీ కష్టమంటూ అడిగే నీ ప్రశ్న ముందు చిరునవ్వుతో లక్ష్మీదేవి నిలుచోదా లక్ష్మీదేవి తలుపు తట్టింది ఈరోజు మీరు కోరుకున్నట్టు మీకంటూ ఒక ఉపాధి, మీకు సొంతంగా ఒక కూరగాయల దుకాణం పెట్టుకోవడానికి అవసరమైన సొమ్ము మొత్తం ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిందమ్మా. అండ్ దానికి సహకరించారు గుత్తి ఆర్ఎస్ ప్రేక్షకులందరూ. సో పేరు పేరున మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ దీంతో పాటు మా తరఫు నుంచి ఇంకో చిన్న కానుక. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,